వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు వైవి సుబ్బారెడ్డి. మార్పులతో కొంతమంది నేతలు అసంతృప్తికి లోనైన మాట నిజమేనన్నారు. అయితే ఆ అసంతృప్తి త్వరలోనే సర్దుకుంటుందన్నారు. వై నాట్ 175 టార్గెట్ రీచ్ కావాలంటే మార్పే మంత్రమన్నారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే విధంగా రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఏమన్నా ఇష్టాలు ఉన్నాయండి, వాళ్ళ మార్పుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వల్లండి, అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పకుండా చేస్తారమ్మా. మొదట్లో ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజులు కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండే అభ్యర్థి ఇన్ఛార్జిగా రాలేదనో ఇప్పుడుండే ఇన్ఛార్జ్ మీద అభిమానం కొద్దిగా కొంచెం బాధ ఉంటుంది. అల్టిమేట్గా ఎలక్షన్స్లో మన ప్రభుత్వం రావాలి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మళ్ళీ మన క్యాండిడేట్ మళ్ళీ జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే జగన్ గారు ఇన్ఛార్జిగా పెట్టిన అభ్యర్థిని గెలిపించాలనేది ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆలోచిస్తారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని క్లారిటీ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి. 2019 నుంచి పార్టీ కార్యక్రమాలతోనే బిజీగా ఉన్నానని, సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు అంగీకరిస్తానని చెప్పారు వైవి. పలు దఫాలుగా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే చేసేవాడిని అయితే 2019 నుంచి కూడా చేస్తుంటే కంటిన్యూ అయ్యేవాడిని. మధ్యలో గ్యాప్ వచ్చింది, పార్టీ వర్క్ చూస్తూ పక్కన పోయా కాబట్టి నేను ప్రత్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడిన లోగడే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చిరసాహిస్తాను. అవుతాయి. ఇంక ఇప్పటివరకు మార్పులు చేర్పులు జరిగినాయి కదా, ఇంకేమన్నా 1-2 ఉంటే ఉండొచ్చు అంతే. పార్లమెంటు ఇంకో ఏదన్నా 1-2 అసెంబ్లీలు ఉన్నాయి. అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది, దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి. శర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమె దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతమంది రానియండి, ఎన్ని పార్టీలన్నా రానియండి, మన అండా మనం బలం, మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటేయమని అడుగుతున్నాం.